రేటు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో హోరాహోరీగా ఫలితాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగాయపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి కె నిర్మలా రవీందర్ రెడ్డి గెలుపొందారు. నంగనూరు మండలం అప్పలై చెరువులో బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దమల్ల సత్యం విజయం సాధించారు. రేటు మెదక్కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి శ్రీధర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఏంటి కౌంటింగ్ అప్డేట్స్, ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి? రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఇప్పటి వరకు చాలా వరకు అయితే మెజారిటీ గ్రామ పంచాయతీల రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సంబరాలు జరుగుతున్నాయి. చాలా వరకు సంక్రాంతి అయితే మన సర్పంచ్కి గెలుపొందిన సర్పంచ్కి సంబంధించినటువంటి వారందరూ కూడా విజయోత్సవాలు చూడొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇటు సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి, మెదక్ ఈ మూడు జిల్లాల్లో కూడా మెజార్టీ స్థానాలు ఇటు సంగారెడ్డి, మెదక్ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మరోసారి సత్తా చాటిందని చెప్పొచ్చు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో 4 మండలాల్లో 100 గ్రామ పంచాయతీలకు గాను 6 ఏకగ్రీవం కాగా 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇందులో కాంగ్రెస్ 33 కాంగ్రెస్కి సంబంధించినటువంటి మద్దతుదారులు 33 మంది గెలుపొందారు. బీఆర్ఎస్కి సంబంధించిన వారు 16 మంది గెలుపొందారు. సో ఇండిపెండెంట్లకు 5 గెలుపొందారు. చాలా వరకు ఇటు మెదక్ జిల్లాలో కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులతో సహా చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ గెలుపొందిన పరిస్థితి. మెదక్ జిల్లాలో కూడా కొంత కాంగ్రెస్ అభ్యర్థుల హవా అయితే కొనసాగింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా విజయోత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ మొత్తం ఇదొక ఉంటే సిద్దిపేట జిల్లాలో మాత్రం కొంత బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కొంత నిమిషాల్లో అంటే అయితే కాంగ్రెస్ సిద్దిపేట అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జక్కుల శ్రీలత 350 మెజార్టీ గెలిచింది. కానీ అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఏదైతే శాల్వా కప్పి సన్మానం చేసిన అనంతరం కొద్దిసేపటికి మళ్ళీ ఒక అర్ధగంటలో వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న ఆ ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. సో ఇట్లాంటి కొన్ని అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఘటన అయితే ఇష్యూస్ ఉన్నాయి. మొత్తం ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. కౌంటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఇంకా కొన్ని రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీలో. మిగిలిన చోట్ల పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అయితే ఇంకా కౌంటింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు దాదాపు అన్ని అయితే మండలాల్లో కావచ్చు, ఇక్కడ జరిగిన రెండో విడతకు సంబంధించినటువంటి దాదాపు ఫలితాలు వచ్చినట్టే. ఉదయం 5 గంటల నుంచి కూడా చిన్న గ్రామ పంచాయతీ సంబంధించిన ఫలితాలు పూర్తయినాయి. 7 గంటల వరకు అంటే 7 గంటల వరకు కూడా దాదాపు 90% పూర్తయినాయి. ప్రస్తుతం గ్రామాల్లో సంబరాలు కొనసాగుతున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. టపాసులు కాల్చడం కావచ్చు, అయితే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు రెండో విడత సర్పంచ్ ఎలక్షన్ల పూర్తిగా సంబరాలు అయితే కొనసాగుతుంది. చాలా వరకు ఇటు సిద్దిపేట కావచ్చు, మెదక్ అయితే సంగారెడ్డి జిల్లాలో అయితే బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పోటాపోటీగా నడుస్తుంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు రెబల్ అభ్యర్థులు కూడా చాలా చోట్ల గెలిచిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నుంచి చాలా వరకు అంటే కాంగ్రెస్ మొదటి విడతలో హవా కొనసాగడంతో రెండో విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా చాలా వరకు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా పోటీలో ఉన్నారు. సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మరోసారి అంటే ఇటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో రెండోసారి ఈ రెండో విడతలో కూడా కొంత హవా అయితే కనిపించింది. మరికొన్ని ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం రిజల్ట్స్ రావాల్సి ఉంది. రిజల్ట్స్ కోసం మొత్తం రిజల్ట్స్ కోసం కొంత గ్రామాల్లో ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఇంకా మరికొద్దిసేపట్లో పూర్తి ఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి 84% దాదాపు ఒక్కో ప్రాంతంలో 84% ఈ పోలింగ్ పూర్తయింది. దాదాపు మేజర్ గ్రామ పంచాయతీలు మినహా దాదాపు 90% గ్రామ పంచాయతీల్లో రెండో విడతకు సంబంధించిన రిజల్ట్స్ అయితే కూడా వచ్చేసినాయి. చంద్రిక.